మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి కానీ ఈ డిసెంబర్ 2025 కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కొన్ని విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ఏవైతే చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలత అనేది కనబడుతుంది. అయితే ఏవైతే వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నా కూడా వీటిల్లో కూడా కొంత శత్రువులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చేస్తున్న కార్యక్రమాలు మీ విజయము కొంతమందికి కంటకంగా తారే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలు జరుగుతాయి. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే వీళ్ళు చేసే స్వతంత్ర నిర్ణయాలు కూడా, ఇంటికి సంబంధించిన స్వతంత్ర నిర్ణయాలు కూడా వీళ్ళకి ఆనందాన్ని ఇచ్చే పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిలో కూడా అనుకూలంగా ఉంది. అలాగే కొన్ని వ్యవహారాలలో మాత్రం అంటే ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంది. అలాగే అప్పులు చేయడం అనేది మంచిది కాదు. ఆర్థికంగా బాగున్నా కూడా ఒక్కోసారి అనవసరమైన ఖర్చుల కోసం అప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సినీ కళ రాజకీయ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ మాసంలో అంటే మాసం మధ్య నుండి కూడా కొంత చిన్న వ్యతిరేకతలు లేదా వ్యతిరేక పరిణామాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త దైవబలం అనేది అవసరం. అలాగే కోర్టు వ్యవహారాలు లేదా కుటుంబానికి సంబంధించినవో లేకపోతే ఏదైనా ఆస్తికి సంబంధించినవో ఏదైనా గొడవలు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా, అమ్మకాలు చేయాలన్నా కూడా వాటి విషయాల్లో కూడా కాస్తగా ఏదైనా ఒక అమ్మకం కోసం ఒక యాప్లో పెట్టాలన్నా చేయాలన్నా కొనుగోలు చేయాలనుకున్నా కూడా కాస్త వాటికి సంబంధించిన వ్యవహారాలు అతిచూతి కాస్త అంటే వాటివి చిన్నవేవో సమస్యలు ఉంటాయి. అలాంటివి చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ తులారాశి వాళ్ళకి ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఆ సమయానికల్లా ఎవరి యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చేపట్టే పనుల్లో వాటిల్లో శ్రద్ధ చాలాగా ఉండడం వల్ల మొత్తానికి విజయవంతం అవ్వడం అనేది జరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో విషయాలకు కానీ వస్తే వీళ్ళకి కాస్త చిన్న ఆటంకాలు అవి ఉన్నా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అనుకున్న వరుడు లేక వధువు విషయాల్లో మాత్రం వీళ్ళకి జాప్యం అనేది ఉండదు. మొత్తం మీద ఏవైనా ప్రయాణాలు కలిసి వస్తే తీర్థయాత్రలు కానీ, దూర ప్రయాణాల కింద కానీ, విహారయాత్రల కింద కానీ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కాస్త ఎక్కువ ఫలితాలే ఈ మాసంలో శుభ ఫలితాలే చోటు చేసుకోవడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క దుర్గారాధన
దీపారాధన చేసుకుంటూ ఉండడము, లేదా ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవునేత్తో దీపాన్ని వెలిగించి తేనె నివేదన చేయడము, కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.